దేవుణ్ణి నమ్మినటువంటి అలనాడు ఇశ్రాయేలీయులు, దేవుడు ఇది చేయగలడా, దేవుడు ఇది ఇవ్వగలడా, ఆయన మనకి ఇది చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడేనా, ఇది మనకి ఇవ్వగలిగిన సామర్థ్యం కలిగిన వాడేనా అని దేవుణ్ణి నమ్ముకున్నటువంటి ప్రజలు అనుకున్నారు. దేవుడు చేయగలడా లేదా, దేవుడు ఇవ్వగలడా లేదా అనేటువంటి ప్రశ్నలు ఆ దినాల్లో దేవుని ప్రజల్లోకి వచ్చినప్పుడు ప్రభు వారి హృదయ కాఠిన్యతను బట్టి తన హృదయంలో దుఃఖపడటమే కాదు, కోపగించుకున్నాడంట. కోపము దేవునికి కలగటానికి గల కారణం నెంబర్ 1, ద కండిషన్ ఆఫ్ పీపుల్, దే వర్ ఫెయిత్లెస్. వారు దేవుని మాటల మీద ఏమాత్రము నమ్మకం లేకుండా ఉన్నారు. తర్వాత ప్రభువుని వెంబడిస్తున్న ఈ ప్రజల యొక్క పరిస్థితి ఇంకెలా ఉందంటే దే వర్ ఫర్గెట్ఫుల్, అంటే ప్రభు చేసిన కార్యాలను వెంటనే మర్చిపోతారు. మూడవదిగా, ప్రభువుతో ఈ ప్రజలు నడుస్తున్నప్పటికీ వారికున్న స్వభావము దే వర్ ఫూలిష్, బుద్ధి జ్ఞానమును విడిచి చాలా బుద్ధిహీనంగా దేవుని సన్నిధిలో వారు ప్రవర్తించినట్లుగా మనం చూస్తున్నాం. ఆయన్ని వెంబడిస్తున్నటువంటి ప్రజలు ఎప్పటికప్పుడే దేవుని కార్యాలు మర్చిపోయేవారిగా ఉన్నారు. కానీ ఏ ప్రజలనైతే దేవుడు తీసుకుని వెళ్తున్నాడో ఆ దేవుని స్వభావం ఎలా ఉంది, ద క్యారెక్టర్ ఆఫ్ దేర్ గాడ్, వారి దేవుని యొక్క స్వభావం ఎలా ఉందో మనం చూద్దాం. మొదటిగా మన దేవుని స్వభావం ఏంటంటే వాగ్దానములు నెరవేర్చే స్వభావం. మన దేవుడు వాగ్దానములు నెరవేర్చే దేవుడు. రోమీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19 నుండి 22 వచనాలు. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 వయస్సు గలవాడయుండి అప్పటికీ తన శరీరము మృతతుల్యమైనట్టును సారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను కానీ అవిశ్వాసం వలన దేవుని వాగ్దానము గురించి సందేహింపక. 21వ వచనం, దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సముద్రుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలమునుందెను, అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడును. దైవజనమా, మనలాంటి సాదాసీదా మానవుడే అబ్రహాము. కానీ వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు, ఆ వాగ్దానము నెరవేర్చగలవాడు శక్తివంతుడని విశ్వాసమందు బలహీనుడు కాక ఆ మాటను నమ్మి విశ్వసించి ప్రార్థనాపూర్వకంగా ముందుకు వెళ్ళినప్పుడు 100 సంవత్సరాల వయసులో ఇస్సాకు అనేటువంటి వాగ్దాన పుత్రుడికి జన్మనిచ్చాడు. ఆ యొక్క విశ్వాసం అనేది ఈ రోజుకి కూడా జీవంతో కూడిందిగా అబ్రహాం మన మధ్యలో ఒక సాక్షిగా నిలబడినట్లుగా మనం చూడగలుగుతున్నాం. హెబ్రీ 6వ అధ్యాయము 13 నుండి 16 వచనాలు. దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే ఏ గొప్పవాని తోడు అని ప్రమాణం చేయలేకపోయాను గనుక తన తోడు అని ప్రమాణం చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పెను. ఆ మాట నమ్మిన అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలము పొందెను. 16వ వచనం, మనుషులు తమకంటే గొప్పవాని తోడు అని ప్రమాణం చేతురు, వాని ప్రతి వివాదాంశము పరిష్కారము చేయనుది ప్రమాణమై. దేవుని నమ్మకత్వం అబ్రహాము యొక్క విశ్వాసాన్ని గురించి వచనాలు మాట్లాడుతున్నాయి. సంఖ్యాకాండము 23వ అధ్యాయము 19వ వచనంలో మనం చూస్తే దైవ వాక్యం ఈ విధంగా రాయబడి ఉన్నది, దేవుడు అబద్ధమాడుటకైన మానవుడు కాడు, పశ్చాత్తాపపడుటకైన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండా దేవుడు అబద్ధమాడ నేరడు. దైవజనమా, ఆయన ఏదైనా వాగ్దానం ఇస్తే నెరవేర్చే దేవుడు. ఇజ్రాయేలుకి దేవుడు వాగ్దానం ఇచ్చాడు, ఐగుప్తు నుండి కనాన్ దేశాన్ని తీసుకుని వెళ్తానని. ఈరోజు మనకి ప్రభు వాగ్దానం ఇచ్చాడు, ఆయన సంఘమును ఆయన రాకడలో పరలోక రాజ్యాన్ని తీసుకుని వెళ్తానని. పరలోక రాజ్యానికి వెళ్ళవలసిన ప్రజలు ప్రత్యేకించబడినటువంటి ప్రజలుగా దేవుని సంఘం ఉండాలనేది, చీకట్లో ఈ లోకానికి వెలుగుగా దేవుని సంఘం ఉండాలనేది ప్రభు వారి యొక్క హృదయ వాంఛ అయినది. ఆయన వాగ్దానం చేశాడు, ఐగుప్తు నుండి కనాను తీసుకువెళ్తానని. కానీ ఈ మధ్యలో ప్రజల్లో కలిగిన గలిబిలి ఎంత ఘోరంగా ఉందంటే, దేవుడు చేయగలడా, దేవుడు ఇవ్వగలడా అంటే కనాను యాత్ర ఇంకా చేరకముందే, కనానులో ప్రవేశించకముందే వీరు అనేకమైన అనుమానాలతో అవిశ్వాసముతో ప్రభు కార్యాలను మర్చిపోయి విశ్వాసఘాతకులై ఆయన్ని ఎన్నో రీతిలుగా శోధించి దేవుని కోపానికి కారకులయ్యారు. దైవజనమా, వారు ప్రభుతో వెంబడించిన వారే, దేవుని యొక్క మేఘము అగ్ని కింద నిలబడినటువంటి వారే, ప్రభు రెక్కల చోట్న కాచి కాపాడబడిన వారే అయినప్పటికీ వారి స్వభావాల ద్వారా ప్రభుకి విసుగును కలుగు చేశారు. ఈరోజు దేవుని సంఘం ఆయన రెక్కల క్రింద ఉన్నది, యేసు రక్తము కింద ఆయన సంఘం ఉన్నది, పరిశుద్ధాత్మ యొక్క ఆదరణలో దేవుని సంఘం ఉన్నది, వాక్యపు వెలుగులో దేవుని యొక్క సంఘము నడుస్తున్నది. అయినప్పటికీ కూడా అవిశ్వాసముతోనో అవిధేయతతోనో ప్రభు కార్యములు మర్చిపోయో వాక్యపు వెలుగులో నడవకుండా అనుమానాలతో మనం జీవించినప్పుడు వారికి మనకి ఏ తేడా కూడా లేదు. దైవజనమా, వారికి మనకి ఏ వ్యత్యాసం కూడా లేదు. మరలా ఆ రోజుల్లో దేవునికి కోపం వస్తే ఈ రోజుల్లో పరిశుద్ధాత్మకి మనం దుఃఖం కలుగు చేసి మరలా ఆయన గాయములు రేపి మరలా ఆయన సిలువ వేస్తున్నటువంటి దుస్థితే మనము కలిగి ఉంటాం. కాబట్టి అటువంటి స్థితిలోనికి వెళ్లకుండా మహిమ నుండి అత్యంత మహిమలోనికి దేవుని యొక్క సంఘము దైవ జ్ఞానంతో నిండుకొని వెళ్ళాలనేదే దేవుని యొక్క హృదయవాంఛ ఉన్నది. ఆయన ఆశ్చర్య కార్యాలు చేసేవాడు.
ఏ ప్రజలైతే అనుమానంతో ఉన్నారో వారితో నడుస్తున్న దేవుడు మాత్రం వాగ్దానాలు నెరవేర్చే దేవుడు. రెండవదిగా ఆయనకున్న ఇంకొక మంచి గుణం ఏంటంటే ఆశ్చర్య కార్యాలు చేసేవాడు. ఈరోజు నువ్వు ఏ దేవునితో నడుస్తున్నావో ఆ దేవుడు తను ఇచ్చిన మాట నీ పట్ల నెరవేర్చే దేవుడు. నువ్వు ఏ ప్రభుతో నడుస్తున్నావో ఆ ప్రభు ప్రతిరోజు నీ పట్ల ఆశ్చర్య కార్యాలు చేయగల శక్తిమంతుడు. దేవుని బిడ్డలారా, ఆశ్చర్య కార్యాలు చేయగల శక్తిమంతుడు. ఆయన హస్తము కొరచగా లేదు. 40 సంవత్సరాలు తన ప్రజలతో ఆయన నడిచి ఆశ్చర్య కార్యాలు చేశాడు. ఆయన మేఘస్తంభంతో అగ్ని స్తంభంతో తన ప్రజలతో నడిచి ఆశ్చర్యకరంగా వారి పట్ల తన కృపను విస్తరింపజేశాడు. దేవుణ్ణి చూస్తూ వారి శత్రువులను జయించారు. దేవుణ్ణి చూస్తూ దేవునితో నడుస్తూ దేవుని యొక్క డైరెక్షన్తో ఆయన యొక్క ఆలోచన ఆయన యొక్క ప్రణాళికలో వారు ఉంటూ వారి శత్రువుల్ని వారు జయించగలిగారు. ఇప్పుడు కూడా దేవుడు తన ప్రజల కోసం ఆయన నడుస్తున్నాడు. ఆయన ఇప్పుడు కూడా మన మధ్యలో ఉన్నాడు, వాక్య రూపంలో ఉన్నాడు. ఇప్పుడు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు వాక్య రూపంలో, నాతో మాట్లాడుతున్నాడు వాక్య రూపంలో. మనందరికీ ఆయన మంచి బోధకుడుగా ఉండి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు కూడా ఆయన ఆత్మస్వరూపిగా మనతోనే ఉన్నాడు, మన మధ్యలోనే ఉన్నాడు. మొదటి స్థితి కన్నా కడవరి సంఘం పైన దేవుడు ఇంకా రెట్టింపు పరిశుద్ధాత్మ వర్షమును కృంభరించే ఆయన కృపా కాలములో మనందరం కూడా ఉన్నాం దైవజనమా. ఆ రోజున తన ప్రజలతో నడిచిన దేవుడు, ఆ రోజున తన ప్రజల మధ్యలో ఆశ్చర్యకార్యాలు జరిగించిన ఆ ప్రభు ఈ రోజు మన మధ్యలో కూడా ఉండి మన మధ్యలో కూడా ఆశ్చర్యకార్యాలు అద్భుత కార్యాలు జరిగిస్తున్నాడు. ఆ రోజున వారి మధ్యలో నడిచిన ఆ దేవుడు ఆశ్చర్యకరుడు. ఆ రోజుల్లో వారి మధ్యలో నడిచిన ఆ ప్రభు వాగ్దానాలు నెరవేర్చే దేవుడు, అబద్ధం ఆడజాలినవాడు. ఆ రోజుల్లో వారితో నడిచిన ఆ ప్రభు గొప్ప శక్తిమంతుడు. ఆయన శక్తిమంతుడు. ఆదికాండము 18వ అధ్యాయము 14వ వచనం మనం గమనించినట్లయితే, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదిటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వచ్చెదను, అప్పుడు సారాకు కుమారుడు కలుగును అని రాయబడి ఉంటుంది. దేవుడు తన యొక్క శక్తిని గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. యోబు గ్రంథం 42వ అధ్యాయము 2వ వచనంలో, నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరుదనియు నేను ఇప్పుడు తెలుసుకుంటుని అని యోబు ఆ సర్వశక్తి గల దేవుని యొక్క శక్తిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయం 27వ వచనం, నేను యెహోవాను సర్వశరీరులకు దేవుణ్ణు, నాకు అసాధ్యమైంది ఏదైనా ఉండునా అని ప్రభు తన శక్తిని గురించి తను మాట్లాడుతున్నాడు. లూకా సువార్త 1వ అధ్యాయము 37వ వచనంలో మనం చూస్తే, దేవుడు చెప్పిన ఏ మాట అయినా నిరర్ధకము కానేరుదని చెప్పాను. ప్రభు ఏ మాట చెప్పినా అది నిరర్ధకం కాదు, అది నెరవేర్చబడుతుంది అని ప్రభు శక్తిని గురించి వచనాలు మాట్లాడుతున్నాయి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనం, మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయ శక్తి గల దేవుడు. ఇంత శక్తిమంతుడు, ఇంత బలవంతుడు, ఇంత మహనీయుడు, ఇంత గొప్ప దేవుడిని కలిగి ఉన్నటువంటి మనం ఎంత ధన్యులమో, ఎంత సంతోషకరమైనటువంటి కార్యమో అయినది. అవును దైవజనమా, చాలాసార్లు ప్రభువులో మనం ఉన్నామనే విషయాన్ని మర్చిపోయి మనకు మనమే ప్రయాసపడుతూ ఉంటాం. ఒక ఆయన అన్నాడంట, విమానం ఎక్కి దిగటం ఎంత కష్టమో అన్నాడంట. ఎందుకంటే విమానమే బరువుగా ఉంది, అదొక 150 టన్నుల పైన బరువు ఉంటుంది. దానిలో ఎక్కిన వాళ్ళు ఒక 150 మంది ఉన్నారు. నా బరువు ఒక 100 కేజీలు. విమానానికి నా బరువు ఎక్కువైపోద్దని పైపైన కూర్చున్నాడంట. కాళ్ళు పట్టేశాయి, నడుము పట్టేసింది, అయ్యో అమ్మో అనుకుంటూ దిగాడు. నా బరువు విమానం మొయ్యలేదేమో, ఎక్కువైపోద్దేమో అనుకున్నాను. ఈరోజు కొంతమంది అనుకుంటారు, నా బరువు యేసయ్య మొయ్యలేడేమో, నా పాప భారం దేవుడు మొయ్యలేడేమో. అయ్యా, సంవత్సరాల క్రితమే సులువు మీద వేలాడాడు యేసయ్య నీ పాప భారం మోయటానికి. ఈరోజు ఇంకా మొయ్యాల్సిందంటూ ఏమీ కూడా లేదు. పుట్టబోచున్న వారికి, పుట్టిన వారికి, పుట్టబోచున్న వారికి సమస్త పాప భారములు, మనలో ఉన్నటువంటి ప్రతి భారములు మోసివేశారు. నీ కష్టాలు దేవునికి బరువైపోతాయేమో, నీ ఇబ్బందులు దేవునికి బరువైపోతాయేమో, నీవు ఎదుర్కొన్న సమస్యలు దేవునికి బరువుగా భారంగా ఉన్నాయేమో. ఇంత పెద్ద ప్రాజెక్టు పట్టుకున్నాను, ఈ ప్రాజెక్టు దేవునికి అసాధ్యమేమో, మనల్ని ఈ కష్టాల నుంచి బయటికి తీసుకురాగలడా? దేవునికి ఇవన్నీ సాధ్యమేనా? మానవ విధి విధానాలు ఏంటో దేవునికి తెలుసా? ఈ కుటుంబంలోని సమస్యలు దేవుడు తీసివేయగలడా? గర్భఫలం లేని 100 సంవత్సరాల వయసులో గర్భం ఇవ్వగలడా? అబ్రహాం ఆయన అలా అనుకోలేదంట. 100 సంవత్సరాల వయసులో దేవుడు నాకు సంతానాన్ని ఇవ్వగలడా అని అనుకోలే. అది దేవునికి బరువైపోద్దేమో అని అనుకోలే. ఇవ్వగలడు అని నమ్మాడు. దేవుని స్తోత్రం కలుగును కాక. దానియేలు అన్నాడు, సింహభూంలో పడవేసిన సింహనోళ్ళు మూయించి వేస్తాడు, నేను సజీవంగా బయటకు వస్తాను, నా దేవుడు చేయగలడు అన్నాడు. షద్రక్ మేషక్ అబేద్నెగో అన్నారు, అగ్నిగుండంలోంచి కూడా మా దేవుడు మమ్మల్ని రక్షించగల సమర్థుడు, ఆయన చేయగలడు. కొన్ని చేపలు కొన్ని రొట్టెలతో ఆహారం ఇవ్వగలడు అని ఆ చిన్నవాడు నమ్మాడు. కాబట్టి యేసయ్యకి ఆ రొట్టె ఆ చేప ఇచ్చాడు. కొందరు నమ్మారు, అగ్నిగుండంలోంచి మా దేవుడు బయటికి తీసుకుని రాగలడు, సింహభూంలోంచి మా దేవుడు మమ్మల్ని రక్షించగలడు, నేను పడిన గుంటలోంచి నా దేవుడు ఎత్తగలడు. ఈరోజు ఎంతమంది చెప్తారు,
నా గర్భఫలము నా దేవుడు ఇవ్వగలడు, నా రోగములు తీసివేసే శక్తిమంతుడు, పడిపోయినటువంటి నా జీవితాన్ని, పగిలిపోయిన నా జీవితాన్ని మరలా నూతనంగా కట్టగలడు. రూత్ అనుకున్నది, నా జీవితం పగిలిపోయింది, కానీ నా దేవుడు మరలా నూతన జీవితాన్ని నాకు ఇవ్వగల శక్తిమంతుడు, ఆయన అద్భుతకరుడు. ఈరోజు నువ్వు కష్టాల చేత పడగొట్టబడ్డావు దేవుని బిడ్డ, కొన్ని ఇబ్బందుల చేత నువ్వు త్రోసివేయబడ్డావు. నీలో ఆనందము, నీలో ఉన్నటువంటి నిరీక్షణ, నీ భవిష్యత్తును గురించి ఎన్నో ఆశలు పెట్టుకొని నీ జీవితాన్ని ప్రారంభించావు. అది వివాహ జీవితమైనా, అది బిజినెస్ అయినా, అది వ్యక్తిగత జీవితమైనా. కొందరి జీవితాలు చక్కగా వెళ్ళాయి, కొంతమంది జీవితాల్లో పెను తుఫానుల చేత, తుఫానుల్లో చిక్కబడినప్పుడు ఒక ఓడ ఎలా బద్దలైపోతుందో, కొన్ని సమస్యల వలయంలో చిక్కుబడి బద్దలైపోయింది. నువ్వు అనుకుంటున్నావు, పగిలిపోయిన ఈ కుండను మరలా అతకగలడా? బద్దలైపోయినటువంటి ఈ ఓడలోంచి మరలా నూతన సృష్టి ఏమైనా ఉందా? నూతన సంతోషం ఏమైనా ఉన్నదా? నూతన ఆశీర్వాదం ఏమైనా ఉన్నదా? మూయబడిన గర్భంలో నుంచి మరలా గర్భఫలం వచ్చే అవకాశం ఉందా? మూయబడిన ద్వారాలు మరలా తెరవబడే అవకాశం ఉందా అనే ప్రశ్న నీలో ఉంటే, నా యేసయ్య అన్నాడు, ఇది నీకు సాధ్యమే, నేను చేయగల దేవుణ్ణి అంటున్నాడు ఆయన. నేను ఇది నీ పట్ల చేయగలను, నీకు లేని వాటిని ఉన్నట్లుగా నేను కల్పించగలను, నీ దుఃఖమును సంతోషముగా మార్చగలను, ఇప్పటి వరకు చీకటితో నింపబడిన నీ జీవితంలో నూతన వెలుగు నేను ఇవ్వగలను, నూతన ప్రారంభాన్ని నేను ఇవ్వగలను, నూతన కార్యాలు నేను చేయగలను అని నువ్వు నమ్మిన దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా, ఈరోజు నువ్వు నమ్మగలిగితే ఆ అద్భుతాన్ని నువ్వు పొందుకొని వెళ్ళబోతున్నావు. అందువల్లనే దైవజనమా, ప్రతి మారు కూడా ప్రభు కార్యాల పట్ల మనం నమ్మకం కలిగి ఉండాలి. మనం నమ్మిన దేవుడు వాగ్దానములు నెరవేర్చే దేవుడు, ఆశ్చర్య కార్యములు జరిగించే దేవుడు. అంత మాత్రమే కాదు కానీ ఓర్పు గల దేవుడు. 78వ కీర్తన 38, 39 వచనాల్లో మనం చూస్తే ఆయన సహనము, ఓర్పు కలిగినటువంటి వాడు. అనేక రీతిలుగా నువ్వు నీ అల్ప విశ్వాసంతో, నీ యొక్క అవిధేయతో, నీ శరీర ఇచ్ఛలతో, శరీర కోరికలతో లోకంలో పడిపోతూ లేస్తూ ఆయన విసిగించిన ఆయన తన ఓర్పుతోనూ తన సహనంతోనూ నిన్ను మరలా తన హృదయానికి హత్తుకుంటూ నశింపజేయకుండా నిన్ను కనికరంతో, వాత్సల్యంతో దర్శించాలని ప్రతిరోజు ఉదయకాలమే వాత్సల్యంతో, ప్రేమతో నీ వైపు చేతులు చాపి ఎదురు చూస్తున్న గొప్ప దేవుడు. 78వ కీర్తన 38వ వచనం, అయితే ఆయన వాత్సల్య సంపూర్ణుడై వారిని నశింపజేయక వారి దోషము పరిహరించువాడు, తన ఉగ్రతను ఏమాత్రము రేపుకొనక పలుమార్లు కోపమును అణుచుకునే దేవుడుగా మన దేవుడున్నాడు. అందువల్లనే దైవజనమా, ఛాలెంజ్ ఫర్ టుడే, ఈరోజు నీ జీవితంలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సవాలు ఉన్నది. అదేంటంటే, నీ జీవితంలో కూడా కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు నా దేవుడు ఇది చేయగలడా అనేటువంటి ఆలోచన నీలోంచి తీసివేసుకొని సమస్తము నా దేవునికి సాధ్యమే అనే విధంగా నీవు మాట్లాడగలిగితే, నీకు ఏది అసాధ్యముగా ఉన్నదో అది సాధ్యముగా నీ జీవితంలో మారబోతుంది. అద్భుతమైన కార్యం నువ్వు చూడగలుగుతున్నావు. హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్. ప్రభు మీద సంపూర్ణమైన నమ్మకం కలిగి ఉండండి. ఆయన మీద నమ్మకాన్ని మీరు ఏమాత్రం కోల్పోవద్దు. జాక్ అనేటువంటి ఒక బాబు రోడ్డు పక్కన ఉదయాన్నే సైకిల్ వేసుకొని వెళ్తూ ఉన్నాడంట. ఆ పక్కన ఒక పెద్ద అత్యంత లోతైన గొయ్యి ఉన్నది. ఏ మానవుడు కూడా దానిలోకి వెళ్ళి మరలా పడిపోతే తిరిగి రాలేనంత లోతుగా ఉన్నది. ఆయన ఆ గోతులో పడిపోయాడు. గోతులో పడిపోయిన సైకిల్తో సహా పడ్డాడు జాక్. పడిపోయిన జాక్ అరుస్తూ ఉన్నాడు, ఎవరైనా ఉన్నారా పైన, నన్ను రక్షించండి, ఎవరైనా పైన ఉన్నారా రక్షించండి. ఎవరికి వినపడుతుంది? చాలా లోతైన గోతులో పడ్డాడు. ఆ యొక్క శబ్ద తరంగాలు రోడ్డు మీద వెళ్తున్న వారికి ఏమాత్రమూ వినిపించట్లేదు, ఎవరు వినలేకపోతున్నారు. అయితే కొంత సమయం తర్వాత, జాక్ నేను ఇక్కడ ఉన్నాను అని ఒక స్వరం వినపడ్డది. ఎవరున్నారు? మీరు ఎవరు అంటే, నేను దేవుణ్ణి అన్నాడంట. నువ్వు అరుస్తున్నావు కదా నిస్సహాయ స్థితిలో సహాయం కొరకు, మనుషుల సహాయం ఇక్కడ పొందటం నీ వల్ల కాదు, అందుకనే దేవుణ్ణి నేనే స్వయంగా దిగి వచ్చాను నీకు సహాయం చేయడానికి. జాక్, అక్కడ ఉన్నటువంటి ఒక చెట్టు కొమ్మపైకి నువ్వు ఎక్కువ అన్నాడంట దేవుడు. ఏంటి? నేను చెట్టు కొమ్మపైకి ఎక్కితే ఆ కొమ్మ పైన ఎక్కిన తర్వాత అది ఒకవేళ నా బరువుకి ఇరిగి కింద పడితే ఇంకా లోతు, నాకు తెలియని లోతు ఇంకా ఉంది, దానిలో పడిపోతానేమో అని తన మనసులో అనుకొని అంటున్నాడంట. ఇంకెవరైనా ఉన్నారా నాకు సహాయం చేయడానికి అని అరుస్తూ ఉన్నాడంట. చాలాసార్లు ఇలాంటి పరిస్థితి అడుగుతాం, ప్రభువా నాకు సహాయం చేయ, ప్రభువా నాకు సహాయం చేయని, ఆపత్కాలంలో ఆదుకోమని. ప్రభు సహాయం చేయడానికి దిగొచ్చినప్పుడు అల్ప విశ్వాసంతో, ఇది దేవుడు తెరిచిన మార్గమో కాదో, ఇది ప్రభు నా కొరకు సిద్ధపరిచిందో కాదో, ఇలా చేయటం వల్ల నాకు నష్టం కలుగుతుందేమో, ఇది సరైన ఆలోచన కాదేమో, ప్రభు ఇలా చేయమన్నాడు కానీ, వాక్యం ద్వారా ఇలా దేవుడు మాట్లాడాడు కానీ ఇది ఎలా సాధ్యమవుతుంది, నేను అనుకున్నట్లే నేను నడుస్తాను అని కొంతమంది ప్రభు ఏర్పాటు చేసినటువంటి మంచి మార్గాలను విడిచి వారి సొంత మార్గంలోకి వెళ్ళి తుదకు అది వారి కష్టముగా, నష్టముగా మారినప్పుడు వేదనకు గురవుతున్నారు. ఉదాహరణ చెప్తున్నాను. అన్య స్త్రీలను వివాహం చేసుకోవద్దని వాక్యంలో ఉంది. విశ్వాసిని వివాహం చేసుకోవాలి. కానీ నువ్వు అనుకున్నావు,
ఒక అన్య స్త్రీతో నీకు సహవాసం కలిగి, ఇది కూడా దేవుడు ఏర్పాటు చేసిన సంబంధమేనేమో. ప్రభు నా విశ్వాసం ద్వారా అవిశ్వాసులైన నా భార్యను మార్చుకుంటాడు కదా అని నువ్వు విశ్వాసం చేసుకున్నా, నువ్వు అవిశ్వాసం వివాహం చేసుకోవడానికి సిద్ధపడ్డావు. కానీ దేవుడు ఏం మాట్లాడతాడని బైబిల్ తెరిచావు. విశ్వాసనే వివాహం చేసుకోవాలి, చీకటితో వెలుగుకి ఏమీ పొత్తు అని ఉంది. ఇది నాకు కాదులే ఈ వాక్యం, నేను వెలుగులోనే ఉన్నాను కాబట్టి నాకు తెలుసు బాగా, నాకు కాన్ఫిడెన్స్ నా మీద, నేను వెలుగులోకి నా ఇంటిని నడిపించుకోగలను అని ప్రభు యొక్క వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడిన ఆ వాక్యాన్ని త్రోసో పక్కన పెట్టి నీ యొక్క సొంత మార్గంలో నువ్వు వెళ్తుంటే జాక్ పరిస్థితికి నీ పరిస్థితికి ఏ వ్యత్యాసము కూడా లేదు. అతను ఏ విధంగా ప్రభు ఇచ్చిన సలహాని సూచనని పక్కన పెట్టి ఇంకెవరైనా ఉన్నారా సహాయం చేయడానికి? ఒకవేళ ఆ కొమ్మ ఎక్కితే ప్రభు ఏం చెప్పేవారు? కొమ్మను సృష్టించింది దేవుడే కదా, ఆ చెట్టుకి ఏరులు వేసింది దేవుడే కదా, దాని బలమెంతో దేవునికి తెలియదా? జాక్ యొక్క బరువెంతో దేవునికి తెలియదా? ఆ కొమ్మ మీద ఎక్కితే జాక్ పడిపోడో దేవునికి తెలియదా? ఎంత బుద్ధిహీనత, మానవుల బుద్ధిహీనత. ప్రభు యొక్క శక్తిని శంకించేటువంటి స్వభావాలు కలిగి ఉంటే దైవ కార్యాలు నీకు మరుగైపోతాయి. దేవుని బిడ్డ, కారు మబ్బుల చోటున సూర్యుని వెలుగు మరుగైపోయినట్లుగా నీ జీవితంలో దేవుని యొక్క హస్త కార్యాలు మరుగవ్వకుండా ఉండాలంటే హ్యావ్ కాన్ఫిడెన్స్ ఇన్ గాడ్. ప్రభు మాటల మీద ఆశ పెట్టుకో, ప్రభు కార్యాలని పూర్ణ హృదయంతో నమ్ము, అద్భుతాలను చూడగలుగుతావు, ఆశ్చర్యకార్యాలను చూడగలుగుతావు. మార్క్స్ వార్త 11:22 అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుడి, ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనెను. 62 కీర్తన 8 జనులారా, ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములను కృమ్మరించుడి, దేవుడు మనకు ఆశ్రయము. యోహాను సువార్త 14:1 మీ హృదయములను కలవరపడనీయకుడి, నా యందు విశ్వాసముంచుడి అని దేవాతి దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. దైవజనమా, ఈ రోజున మరి నీవు కూడా ఆ దేవుని యందు విశ్వాసం ఉంచితే, ఆ సారేఫతు విధవరాలు చుట్టూ కరువున్న తన దేవుడు తను పోషించగలవాడని నమ్మినప్పుడు 3 సంవత్సరములకు పైగా ఆమె చుట్టూ కరువు కాటకాలతో అనేకులున్నా తను నమ్మిన దేవుని యొక్క అత్యంత కృప వలన ఆయనే ఆమెకు పోషకుడిగా ఉండి ఆహారాన్ని సిద్ధపరిచాడు. దానియేలు నమ్మాడు, సింహపులోంచి దేవుడు తప్పిస్తాడని. షద్రక్ మేషక్ అబేద్నెగో నమ్మారు, అగ్నిగుండంలోంచి దేవుడు తప్పిస్తాడని. అదేవిధంగా పెను తుఫాన్లో చిక్కబడిన యేసు శిష్యులు నమ్మారు, ప్రభు ఆ యొక్క తుఫాన్ని గాలిని గద్దిస్తే అద్భుతం జరుగుతుందని. మార్తా మరియా నమ్మారు, చనిపోయిన లాజరును తిరిగి దేవుడు లేపగలడని. అలానే దేవుడు వారి విశ్వాసతను, వారి నమ్మకత్వాన్ని బట్టి వారి జీవితాల్లో దేవుడు కార్యాలు చేశాడు. ఈరోజు నీ భక్తి నీకు ఫలాన్ని, నీ విశ్వాసం నీకు ఆశీర్వాదాన్ని, నీవు దేవుని యొక్క కార్యాలని ఎలా అర్థం చేసుకున్నావో అట్టి రీతిగానే నీ జీవితంలో గొప్ప మేలుని నువ్వు పొందబోతున్నావు. అందువలన కాల్ టు మైండ్ హిస్ ఫాస్ట్ వర్క్స్, ఆయన కార్యాలు నీ జీవితంలో మునుపటి కాలంలో జరిగిన జ్ఞాపకం తెచ్చుకో. అప్పుడు ప్రభు యొక్క నూతన బలాన్ని పొందుకొని విశ్వాసంలో ఇంకా నువ్వు చిగురించగలుగుతావు, ముందుకి కొనసాగలుగుతావు. క్యారీ అవుట్ హిస్ కమాండ్మెంట్స్, దేవుని యొక్క ఆజ్ఞలు ఏమైతే ఉన్నాయో అవి నీ జీవితంలో కలిగి ఉండటానికి, ఆయన కట్టడలు ఏమైతే ఉన్నాయో అవి నువ్వు కలిగి ఉండటానికి త్వరగా ఉండు. ఆ వాక్యాన్ని నువ్వు త్వరగా చదివి అర్థం చేసుకొని ఆయన సన్నిధిలో నువ్వు ముందు కొనసాగుతున్నప్పుడు ఆయన కార్యాలు చూడగలుగుతావు. దేవుని యొక్క స్వభావం ఏంటో నీకు అర్థమవుద్ది దైవ వాక్యం చదువుతున్నప్పుడు. ప్రభు స్వభావానికి విరుద్ధమైన వాటిని ఇజ్రాయేలీయులు చేశారు ఆయనతో ఉంటూనే. ఆయనకి అసహనాన్ని, అసహ్యాన్ని పుట్టించారు వారి అల్ప విశ్వాసంతో, వారి అనుమానాలతో. ఈరోజు దేవుని బిడ్డ, నీతో ఉన్న దేవుడు నీతో సదాకాలం ఉండాలంటే ఆయనతో స్నేహం మాత్రమే చేయి, ఆయన మాటలకు మాత్రమే లోబడు, ఆయన ఆజ్ఞలు, ఆయన కట్టడలు మాత్రమే నీ హృదయంలో నువ్వు భద్రపరచుకో. ఆయన వాక్కులను మన హృదయంలోనికి చేర్చుకుంటూ ఉండగా మనం ప్రభు కార్యములు చేయుటకు అవకాశాన్ని కల్పిస్తున్నాం. ఆయన వాక్కులను మన హృదయంలోకి మనం చేర్చుకుంటూ ఉన్నప్పుడు దేవుడు తన కార్యాలు మన పట్ల చేయటానికి మనం అవకాశం ఇచ్చేవారముగా ఉన్నామని ఒక భక్తుడు తన యొక్క అనుభవంలోంచి తెలియజేశాడు. ఈరోజు దైవజనమా, నీవు కూడా నీ హృదయంలోనికి దేవుని కార్యాలు జరగటానికి అవకాశం నువ్వు ఇవ్వాలని, నువ్వు ఇచ్చినట్లయితే నీ హృదయ ద్వారముల దగ్గర నిలబడిన దేవుడు నీ జీవితంలోనికి వచ్చి సమస్తమును మధురముగా మార్చాలని ఆశపడుతున్నాడు. ఈరోజు నేను కూడా ప్రభువా, అలనాడు ఇజ్రాయేలు ఇది చేయగలడా, ఇది చెందగలడా, ఇది ఇవ్వగలడా అని ప్రశ్నించినట్లుగా కాకుండా మరికొందరు నమ్మినట్లుగా అబ్రహాము ఆయన వాగ్దానం చేసినవాడు, నమ్మదగినవాడు అని విశ్వాసముతో నమ్మి ఆ వాగ్దాన ఫలము పొందుకొని దేవుని దృష్టిలో నీతిమంతుడైనట్లుగా నేను కూడా నీ వాగ్దాన ఫలాల్ని నువ్వు సమస్తమును చేయగల శక్తిమంతుడైన దేవుడు అని నేను నమ్ముచు నీ నామంలో నేను ప్రార్థన చేస్తూ ఉండగా నువ్వు నాకు సహాయం చేయను ఆయన. ఇంతవరకు ఏ కార్యాలైతే జరగలేదో ఆ విషయాల్లో నేను కొంత డౌట్లతో ఉన్నాను, అనుమానాలతో ఉన్నాను.
కానీ ఈ రోజున వాటన్నిటిని విడిచిపెడతాను. నా తండ్రివే, నువ్వు నాతో ఉన్నావు, నా సహాయకుడిగా ఉన్నావు, నేను శరణుజొచ్చిన వారిని నువ్వు ఎన్నడూ విడిచిపెట్టే దేవుడువు కాదు ప్రభువా. ఆ రోజున వారి మధ్యలో నడిచిన ఆ దేవుడు ఆశ్చర్యకరుడు. ఆ రోజుల్లో వారి మధ్యలో నడిచిన ఆ ప్రభు వాగ్దానాలు నెరవేర్చే దేవుడు, అబద్ధం ఆడజాలిన వాడు. ఆ రోజుల్లో వారితో నడిచిన ఆ ప్రభు గొప్ప శక్తిమంతుడు. అదే దేవుడిని ఈరోజు మనం సేవిస్తున్నాం. అదే దేవుడు మన మధ్యలో ఈరోజు శక్తిమంతుడిగా ఉన్నాడు. నీ జీవితంలో ఆశ్చర్యకార్యాలు చేసేవాడిగా ఉన్నాడు. నీ పట్ల ఆయన మంచి వాగ్దానములు నెరవేర్చేవాడిగా ఉన్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. జీసస్, వి ప్రైజ్ యు ఫాదర్. మహోన్నతుడా, మీ స్తోత్రములు నాయన. ఆయన చేయగలడా అనే ప్రశ్న నీలో వద్దు. ఇది ఆయనకి సాధ్యమా అనే ప్రశ్న నీలోకి వద్దు. నా జీవితంలో కార్యాలు ఆయన చేయగలడా నువ్వు అనుకోవద్దు. దేవుని యొక్క క్యారెక్టర్, ఆయన స్వభావము అసాధ్యమైన వాటిని సాధ్యపరిచే స్వభావం, లేని వాటిని ఉన్నట్లుగా చేసే ఆశ్చర్యకరుడు మనం నమ్మిన దేవుడు. నువ్వెప్పుడూ నమ్మాల్సిన ఆయన సన్నిధికి వచ్చినప్పుడు, ఇది నాకు అసాధ్యము కానీ నా దేవుని సమస్తము సాధ్యమే. నా ప్రభు అన్ని కార్యములు చేయగల గొప్ప దేవుడు. హీ కెన్ డూ ఇట్. ఆయన చేయగలడు, ఆయన చేయగలడు అని నమ్మిన ప్రతి భక్తుడు అద్భుతాలు చూశారు. నీ ఊహకు, నీ ఆలోచనకు మించిన గొప్ప కార్యాలు చేసే దేవుడు. నీ మహిమ గల కార్యముతో నీ ప్రజలు దర్శించు. వారి శరీర ప్రాణాత్మను ఉజ్జీవింపజేయండి. నీ శక్తితో దర్శించి బలపరచుమని క్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం మా ప్రియ తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. క్రీస్తు యేసు యొక్క సమాధానం మీ తోడైండును గాక. ఆమేన్.